కోదండపల్లి గ్రామంలో ఉండే శారద మహాపిసినారిది. ఆమె పిసినారితనం గురించి ఆ ఊర్లోనే కాదు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని వాళ్లకు కూడా తెలుసు. దాంతో ఆమె కొడుకు రమేష్కి పిల్లనివ్వటానికి ఎవరూ ముందుకొచ్చేవాళ్లు కాదు. తన తల్లి పిసినారితనం వల్ల ఇక పెళ్లి కాదని తెలుసుకున్న రమేష్ కూలి పనికి వచ్చే అనామికని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చేస్తాడు. వాళ్ళని చూసి శారద బిక్కముఖం వేసుకుని తనలో తాను ఇలా అనుకుంటుంది. పైసా ఖర్చు లేకుండా పెళ్లి జరిగినందుకు సంతోషపడాలా? ఈ రోజు నుంచి నేను చచ్చే వరకు పిడికిడి బియ్యం, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 2 కప్పుల ఆయిల్ ఖర్చు అవుతూ ఉంటాయని ఏడవాలా అని అనుకుంటూ ఉండగానే కొడుకు రమేష్, చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు కోపం వచ్చిందా అమ్మా? కోపం ఎందుకు బాబు? పైసా ఖర్చు లేకుండా నీ పెళ్లి అయిపోయింది. ఇది సంతోషించదగ్గ విషయమే కదా. అయితే ఈ రోజు నుంచి పిడికెడు బియ్యం, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 2 కప్పుల ఆయిల్ ఖర్చవుతాయని బాధపడుతున్నావు అన్నమాట. ఆ మాట విని శారద తనలో తాను ఇలా అంటుంది. బాధపడకుండా ఎలా ఉండగలను బాబు? ఈ ఖర్చు పెరుగుతుందనే నీకు ఎంతకాలం పెళ్లి చేయలేదు. కానీ ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని నీ భార్యని కూడా తీసుకొచ్చావు. వద్దని 10 మందిలో నేనెందుకు చెడ్డదాన్ని కావాలి చెప్పు? ఈ ఖర్చు ఎలా తగ్గించుకోవాలో నాకు తెలుసులే అనుకుని వెంటనే పైకి నవ్వుతూ ఇలా అంటుంది. అనా మీకు ఇప్పుడు నీ భార్య కనుక నీతోనే ఉండాలి. ఉంటది. భార్య కోసం ఖర్చు పెట్టడం తప్పు కాదు బాబు. అలాగని దుబారా ఖర్చు చేయడం అంత మంచిది కాదు. నేను కోడలకి అన్ని విషయాలు చెప్తానులే, నువ్వు సంతోషంగా ఉండు అని శారద చెప్పగానే రమేష్, అనామిక ఇద్దరూ కలిసి తల్లి శారద ఆశీస్సులు తీసుకుంటారు. ఆ పూట అనామిక వంట చేస్తుంది. ఒక్క పూటనే మా ముగ్గురికి 1/2 కిలో బియ్యం, 1/2 కిలో బీరకాయ, 1/2 పావు టమాటా, 2 పచ్చిమిర్చి, 2 కప్పుల ఆయిల్, 2 ఉల్లిపాయలే ఖర్చు అయితే అదే 3 పూటలకి. వామో, ఇలాగైతే ఉన్న ఇల్లు పొలం అమ్ముకోవాలే. రేపటి నుంచి కొలత ప్రకారంగా అన్ని కోడలకివ్వాలి అనుకుని ఆ రోజు రాత్రంతా పడుకోకుండా ఆలోచిస్తూనే ఉంటుంది శారద. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసుకుని వంటగదిలోకి వచ్చిన అనామిక అప్పటికే వంట బండ మీద టీ కప్పులు వరుసగా పేర్చబడి ఉండటాన్ని చూస్తుంది. 1 కప్పు నిండా ఆయిల్, మరొక కప్పు నిండా తాలింపు గింజలు, 1 కప్పు నిండా కారం, ఇంకొక కప్పు నిండా పసుపు, వేరొక కప్పులో ఉప్పు. ఇలా అన్ని కప్పుల్లో లెక్క ప్రకారంగా వంట సామాగ్రి ఇస్తుంది ఆ పిసినారి అత్తగారు శారద. వాటన్నింటినీ చూసి అనామిక షాక్ అవుతుంది. వెంటనే అత్తగారు శారదని పిలుస్తుంది. శారద వంటగదిలోకి వస్తుంది. ఏమైంది కోడలా, అంత గట్టిగా అరిచావు? ఆయన అంత గట్టిగా అరవకో, గొంతు నొప్పి లేస్తుంది. ఆ నొప్పి తగ్గడానికి గోళీలు వేసుకోవాలి. ఆ గోళీలు కొనడానికి 100 రూపాయలు కావాలి. వామ్మో, 100 రూపాయలే నా వల్ల కాదు కోడలా. అందుకే నెమ్మదిగా అరువు కోడలా. అత్తయ్య, ఇదేంటి ఇలా అన్ని చిన్న చిన్న కప్పులో పెట్టుంచారు? ఇవి ఈరోజు వంటకు కావాల్సినవి. ఇలా నేను ప్రతిరోజు కొలిచేస్తాను. ఇది ఒక విధంగా పిసినారితనం కాదు కోడలా, పొదుపు అంటారు అని శారద చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఏం మాట్లాడినా లాభం ఉండదని అత్తగారు శారద ఇచ్చిన కొలతల సరుకులతో వంట చేసి కాసేపు విశ్రాంతి తీసుకుందామని హాల్లోకొస్తుంది. అక్కడ పీట వేసుకుని దానిమీద కూర్చుని ఉన్న అత్తగారు శారద కనబడుతుంది. అనామికకి అంతా అయోమయంగా ఉంటుంది. అయ్యో అత్తయ్య, సోఫాలుండగా పీట మీద కూర్చున్నారు. సోఫాలో కూర్చుంటే అవి మాసిపోతాయి, కరిగిపోతాయి. వాటిని ఉతకాలన్నా కొత్తవి కొనాలన్నా బోలెడు డబ్బులు కావాలి. వామ్మో, డబ్బులు ఖర్చుకు నేను ఒప్పుకోను. ఆ మాట విని ఏం మాట్లాడాలో అర్థం కాలేదు కోడలు అనామికకి. ఇక అక్కడే ఉంటే పిచ్చెక్కుతుందని తన రూంలోకి వెళ్ళిపోతుంది అనామిక. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక అర్ధరాత్రి వేళ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతూ ఉంటుంది. ఇంటి మేడపై ఎండకు వేసిన బట్టలు తీసుకొస్తూ అనామిక కొంచెం వర్షంలో తడుస్తుంది. దాంతో జ్వరం వస్తుంది. ఒళ్ళు బాగా కాలుతుంది. తల్లి దగ్గరికి వస్తాడు రమేష్. అమ్మా, అనామికకి జ్వరం ఎక్కువ అవుతుంది, 200 ఇవ్వమ్మా, వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అయ్యో బాబు, నా దగ్గర నిజంగా డబ్బులు లేవు, పద కోడలను చూద్దాం అని తల్లి కొడుకు కలిసి అనామిక దగ్గరికి వస్తారు. అనామిక జ్వరంతో బాధపడుతూ ఉంటుంది. తనలో తాను ఇలా అనుకుంటుంది. కోడల పరిస్థితి చూస్తుంటే జాలి అవుతుంది. అలాగని నా పెట్టెలో నుంచి డబ్బులు తగ్గిపోతుంటే మనసు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడేం చెయ్యాలి అనుకుంటూ ఆలోచన చేస్తూ ఉండగా జ్వరంతో ఉన్న అనామిక, అత్తయ్య నన్ను కాపాడండి, మీకు దండం పెడతాను, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. నా గనుక జ్వరం తగ్గిన తర్వాత కూలి పనికి వెళ్ళి మరి మీ డబ్బులు మీకు తిరిగిస్తాను అని బ్రతిమాలుతూ ఏడుస్తూ ఉంటుంది అనామిక. భార్యని అలా చూసి తట్టుకోలేకపోతాడు రమేష్. అయినా తన పిసినారితనంతో పెట్టెలో నుంచి చిల్లి గవ్వ కూడా తీయదు శారద. అప్పుడు రమేష్కి కోపం వస్తుంది. అమ్మా,
నువ్వు అసలు అమ్మవి కావమ్మా, ప్రాణం లేని బొమ్మవి. నిన్ను బ్రతిమాలటం దండగా. నా భార్యని గవర్నమెంట్ హాస్పిటల్కైనా తీసుకెళ్ళి నేను కాపాడుకుంటాను అని జ్వరంతో ఉన్న అనామికను తీసుకొని దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్తాడు రమేష్. అక్కడ డాక్టర్ చెకప్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. బయట వర్షం పడుతూనే ఉంటుంది. రమేష్ తన భార్య అనామిక దగ్గరే ఉండి ధైర్యం చెబుతూ ఉంటాడు. అదే సమయంలో ఏమాత్రం కొడుకు కోడలు గురించి కంగారు పడకుండా, అసలు వారి గురించిన ఆలోచనే లేకుండా తన రూమ్లో బెడ్ మీద పడుకుని ఉంటుంది శారద. వర్షం మరోపక్క జోరుగా పడుతూ ఉంటుంది. శారద ఇల్లు లోతట్టు ప్రాంతంలో ఉండటంతో వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరుతుంది. సామానులన్నీ తడిచిపోతాయి. ఆ వరద నీటిలో బెడ్ మీద నిలబడిన శారద ఇలా అంటుంది, వామ్మో, ఈ వరదకి నా డబ్బులు తడిసిపోలేదు కదా అని ఆ పెట్టెని తెరిచి చూస్తుంది. అందులోని డబ్బులన్నీ వరద నీటిలో పడిపోతాయి, తడిసిపోతాయి, వరద నీటిలో కొట్టుకుపోతూ ఉంటాయి. అది చూసిన శారద బాధపడుతూ ఉంటుంది. ఎత్తుమీదున్న ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న రమేష్, అనామిక మాత్రం అక్కడ క్షేమంగా ఉంటారు. 2 రోజులుగా వరద నీరు ప్రవహిస్తూ ఉండగా అత్తగారు శారద అలాగే నిలబడి ఉండటంతో ఒంట్లో ఓపిక లేనట్టుగా అయిపోతుంది. దాంతో నీరసంతో పడిపోతుంది. జ్వరం తగ్గిన అనామికాని తీసుకుని రమేష్ ఇంటికి వస్తాడు. బాధపడుతున్న శారదని చూసి అనామిక ఇలా అంటుంది, అయ్యో అత్తయ్య, ఏమైంది అలా బాధపడుతున్నారు? కోడ్లా, నన్ను మన్నించు. పిసినారితనంతో నేను దాచిపెట్టిన డబ్బంతా వరద నీటిలో కొట్టుకుపోయింది. అదే వరద నీటిలో నాలోని పిసినారి బుద్ధి కూడా కొట్టుకుపోయింది. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను అని వేడుకుంటుంది శారద. ఆ మాట విని తన తల్లిలో మార్పు వచ్చినందుకు రమేష్ ఎంతో సంతోషిస్తాడు. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక ఊరిలో శారద, రవీంద్ర అనే దంపతులుంటారు. వాళ్లకి రమేష్ అనే కొడుకుంటాడు. రమేష్ చాలా మంచివాడు, బుద్ధిమంతుడు. తమ తల్లిదండ్రులు చెప్పింది చేస్తూ వారి గౌరవ మర్యాదలకు ఏ ఇబ్బంది కలిగించడు. రమేష్ పట్నంలో చదువు పూర్తి చేసుకుని ఇంటికి రావడంతో శారద చాలా సంతోషంగా ఉంటుంది. రే రమేష్, మీ అమ్మకి నిన్ను చూశాక కొండంత బలం వచ్చినట్టుగా ఉంది. అవునండి, నా కొడుకే నాకు బలం. నాన్న, పట్నంలో ఉండి బాగా చిక్కిపోయావు కదరా, వేలకి తినట్లేదు కదా? వేలకు వేలు ఫీజులు కడుతుంటే వేలకి తినడం లేదంటావేంటే? నా డబ్బంతా తింటున్నాడుగా. మీరు ఊరుకోండి. నాన్న, మీ డబ్బులు నా మీద పెట్టుబడిగా పెడుతున్నారు కదా, రేపొద్దున కట్నం కింద మొత్తం లాగేసుకుంటారు కదా. మీ బుద్ధి నాకు తెలుసులే. ఓ అబ్బో, చెప్పొచ్చాడండి పెద్ద హరిశ్చంద్రుడు. ఈ రోజులో కట్నం తీసుకోవడం అందరికీ అలవాటేలే. ముందు నువ్వు ఎవరినైనా ప్రేమించుంటే చెప్పు, పెళ్లికి ఏర్పాటు చేస్తాను. నాకు తెలుసు నాన్న, నా చదువు అయిపోయిన వెంటనే నువ్వు నా పెళ్లి మీదే పడతావని. అదంతా ఇప్పుడు కాదు. నువ్వు పెళ్లి చేసుకుంటావా, చేసుకోవా? అది మేం చూసిన పెళ్లి చేసుకుంటావా, నువ్వు చూపించిన అమ్మాయితో చేయమంటావా? రెండిటికి తేడా ఏంటండి? మనం చూసిన సంబంధం చేసుకుంటే మనకి లాభం, వాడు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాడికే నష్టం. అదేం లెక్కండి? అమ్మా, నాన్న తెలివితేటలు నీకు అర్థం కావులే. నాన్న, ఒకవేళ నేను ప్రేమించిన ఆ అమ్మాయిని కాదని నాకు వేరే పెళ్లి చేస్తారని నాకు తెలుసు. అందుకే మీ గురించి తెలిసే నేను ప్రేమించడం మానేశాను. మీరు చూసిన సంబంధమే చేసుకుంటాను. ఆహా, ఇన్నాళ్లకు మంచి విషయం చెప్పావురా. ఏమేవ్, అబ్బాయికి బూస్ట్ కలిపివు. బాగా బలంగా ఉండాలి. అప్పుడే పందెంలోకి దింపే కోడిలాగా బలంగా ఉండాలి. నేనెళ్ళి నా ఏర్పాట్లలో నేనుంటాను. మరుసటి రోజు నుండి రవీంద్ర పెళ్లి సంబంధాలు చూడటంలో బిజీగా ఉంటాడు. ఒక మంచి సంబంధం తగులుతుంది. ఆ ఆనందంలో రవీంద్ర ఇంటికొచ్చి గంతులేస్తాడు. బాబు, మీ నాన్నకు అమ్మవారు వచ్చేసినట్టుందిరా. వేపాకు, పసుపు, కుంకుమ తీసుకునిరా బాబు. నువ్వుండమ్మా, నాన్న గంతులేస్తున్నారంతే. నాన్న, నాన్న, అసలు విషయం చెప్పండి నాన్న. మీ ఆనందానికి కారణం ఏంటి? రే, నీకు మంచి సంబంధం వచ్చిందిరా. అమ్మాయి పేరు అనామిక, పట్నం అమ్మాయి. రేపే పెళ్లి చూపులు. పనిలో పనిగా కట్న కానుక గురించి కూడా మాట్లాడేసుకుంటాం. మరుసటి రోజు అనామిక ఇంటికి పెళ్లి చూపులకెళ్తారు. అనామికకి తండ్రి లేడు. తల్లి సావిత్రి బాగా ధనవంతురాలు. రమేష్ని చూడగానే అనామిక ఇష్టపడింది. రవీంద్ర కట్న కానుకల గురించి అన్నీ మాట్లాడేసుకుంటూ ఉంటాడు. రమేష్ అనామికలని చూసి పెళ్లి డేట్ ఫిక్స్ చేసేస్తారు. వారంలో పెళ్లికన్నీ సిద్ధం చేసుకుంటారు. పెళ్లి చూపులైన మరుసటి రోజు
రమేష్ని అనామిక పార్కుకి రమ్మని చెప్తుంది. ఏంటే ఈ పార్క్ ప్లాను? నీకు నచ్చలేదా? నాకు పార్కులో నేను ఇష్టపడే వారితో తిరగాలంటే చాలా ఇష్టం. అవును, నువ్వు సిగరెట్ తాగవా? అస్సలు తాగను, నాకు ఇష్టం లేదు. నీకు ఏ వంటలంటే ఇష్టం? నీ హాబీస్ ఏంటి? అలా అనామిక రమేష్లు చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకుంటారు. ఆ మరుసటి రోజు సాయంత్రం పానీపూరి తినిపిస్తాడు. తర్వాత రెస్టారెంట్కి తీసుకెళ్తాడు. వారం రోజులు చాలా ప్రదేశాలు తిరుగుతారు. ఇక పెళ్లి రోజుకు ముందు వాళ్ళు ఒక కూల్ డ్రింక్ షాప్లో కూల్ డ్రింక్ తాగుతారు. రేపే మన పెళ్లి, నీకెలా ఉంది? నాకు కొంచెం బాధగా ఉంది. ఈ రోజు వరకు నేను ఒక అమ్మాయిని, రేపు 3 ముళ్ళు పడ్డాక నేను ఒకరికి భార్యని. తలచుకుంటేనే బాధగా ఉంది, కొంచెం కొత్తగా ఉంది. సరే అయితే నిన్నింట్లో దిగబెట్టి నేను బయలుదేరుతాను పదా. అనామికని రమేష్ ఇంటికి తీసుకెళ్లి దిగబెట్టాడు. అనామిక ఇంట్లోకి వెళ్లిపోయింది. కానీ రమేష్ మాత్రం అక్కడి నుండి కదలడు. కొంతసేపటికి ఆ ఇంటి నుండి సావిత్రి బయటకొచ్చింది. రమేష్ని చూసి పలకరించింది. ఏంటి బాబు ఇక్కడే ఆగిపోయావు? ఇంట్లోకి రా, అమ్మాయితో మాట్లాడి వెళ్దువు గాని. లేదాంటీ, తర్వాత వస్తాను. అమ్మా నాన్నలతో ఏర్పాట్ల గురించి మాట్లాడాలి. అమ్మా నాన్నలు కూడా ఇక్కడే ఉన్నారు, రేపటి కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నారు. రా బాబు. సావిత్రి అలా రమ్మనేసరికి రమేష్ ఇంట్లోకి వెళ్ళాడు. రవీంద్ర, శారదలు ఉంటారు. రమేష్ని చూసి రవీంద్ర జోకులేస్తాడు. ఏంట్రా, కోడల్ని చూడాలని ఆగలేకొచ్చేసావా? అబ్బా మీరుండండి, వాణ్ణి ఇబ్బంది పెట్టకండి. నువ్వు రా బాబు. అల్లుడు గారు మొహమాట పడుతున్నట్టున్నారు. అమ్మాయితో కూడా ఇప్పటి వరకు మాట్లాడలేదంట. అది కూడా మీతో మాట్లాడాలనుకుంటుంది బాబు. అవునవును, పెళ్లికి ముందైనా కాసేపు మాట్లాడుకుందిరా. అమ్మా అనామిక, అనామిక, అల్లుడొచ్చాడు రా అమ్మా. ఇంతలో అనామిక టీ తీసుకొనొచ్చింది. రమేష్కి టీ ఇచ్చింది. నిన్నటి వరకు బాగా జ్వరం రావటంతో బయటికెక్కడికి రాలేకపోయింది. షాపింగ్ కూడా నేనే చేశాను. ఆ మాట అనేసరికి రమేష్ షాక్ అయ్యాడు. వెంటనే టీ కప్పు కింద పడేశాడు. నిన్నటి వరకు బయటికి రాకపోవడం ఏంటాంటీ? నాతో రోజు తిరిగింది కదా. మేము అసలు ఎన్ని రెస్టారెంట్స్కి వెళ్ళామో తెలుసా? ఏంటి బాబు నువ్వు చెప్పేది? నిజమాంటీ, కావాలంటే అనామికని అడగండి. నేనా? ఇంట్లో నుండి ఒక్క అడుగు కూడా బయట పెట్టలేదు. మీరేదో పొరపాటు పడుతున్నారండి. రేయ్, ఏంట్రా ఇలా చేస్తున్నావు? నేను రోజు ఇంటి వైపు వస్తున్నాను. వచ్చినప్పుడంతా అనామిక ఇంట్లోనే ఉంది కదా. చాలు, ఇంకా ఆపుతారా? నాతో అనామిక రోజు తిరిగింది, కబుర్లు చెప్పింది. ఇందాక కూడా అనామికను ఇంటి ముందు వదిలిపెట్టాను. అప్పటి వరకు మౌనంగా ఉన్న సావిత్రి షాక్ అయింది. అనామిక కూడా ఆశ్చర్యపోయింది. కొంతసేపటి మౌనం తరువాత సావిత్రి అసలు విషయం చెప్పింది. నాకు 2 కూతుర్లు బాబు, కవల పిల్లలు. అనామికతో పాటే ఐశ్వర్య ఉంది. కానీ దాని గురించి మీకు చెప్పలేదు. అదెప్పుడు ఆకుతాయి పనులు చేస్తుంటుందని దాన్ని దూరంగా ఉంచాను. కానీ అది ఇలా చేస్తుందనుకోలేదు. ఐశ్వర్యకి చాలాసార్లు చెప్పి చూశాను, నా మాట వినట్లేదు. ఇప్పుడు కూడా తను నీ ఫోటో చూసి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. నాకు నచ్చినవన్నీ అది సొంతం చేసుకోవాలనుకుంటుంది. అందుకే దానికి నాకు మాటలు లేవు. ఎంత మోసం! దాన్ని రమ్మనండి, దాని ముందు ఇక్కడికి రమ్మనండి. ఏమే ఐశ్వర్య, ఇక్కడికి రా. అలా అనామిక, ఐశ్వర్యలు వచ్చి నిలబడ్డారు. వారిలో అసలు కోడలు ఎవరనేది రవీంద్ర, శారద, రమేష్లు కూడా గుర్తుపట్టలేకపోతారు. అప్పుడే రవీంద్రకి ఒక ఆలోచన వస్తుంది. చూడమ్మా, మా వాడికి ఐశ్వర్య దగ్గరైంది. మా వాడు అనామికని ఇష్టపడి పెళ్లి ఒప్పుకున్నాడు. ఈ సమయంలో మా వాడికి 2 ఇచ్చి పెళ్లి చేస్తే సరిపోతుందని నా అభిప్రాయం. ఇలా చేస్తే నీకు కూడా మంచి జరుగుతుంది. నేను అదే అనుకుంటున్నానన్నయ్యా. మరింకేంటి, పెళ్లికి సిద్ధం చెయ్యండి. నాన్న, నన్ను అడగరా? నీతో మాకు మాటలేంటి? అమ్మ సావిత్రి, పెళ్లికి ఏర్పాట్లు చెయ్యి. మరుసటి రోజు ఒకే మండపంలో అనామిక, ఐశ్వర్యల మెడలో రమేష్ తాళి కట్టాడు. రమేష్ ఇద్దరినీ అర్థం చేసుకుంటూ కాలాన్ని గడిపేస్తాడు. కొడుకు వల్ల చేతి నిండా డబ్బులొచ్చాయని రవీంద్ర తెగ సంబరపడిపోయి ఆనందంలో తేలుతుంటాడు. శారద, సావిత్రిలు సీరియళ్లు చూసుకుంటూ కాలక్షేపం చేస్తారు.